అవునా, నాకు మొన్న ఒక డ్రెస్ వేసుకున్నా చూడు, పింక్ కలర్. మొన్న ఒక డ్రెస్ వేసుకున్నా చూడు, పింక్ కలర్. ప్రియా, ఒక్క నిమిషం ప్రియా, నేను మళ్ళీ చేస్తా, ఒక 2 నిమిషాలు మళ్ళీ చేస్తా. ఒకటి నీ పక్కనే ఉన్నాడు. అవును, నన్ను వదిలేసి దాని వెనకాల పడ్డామంటరా. ఫ్రెండ్ మాట్లాడాలి, గర్ల్ ఫ్రెండ్ కదా, మాట్లాడాలి, టైం ఇవ్వాలి. గర్ల్ ఫ్రెండ్స్ రా, నీకే ఉన్నారు, నాకెవరు లేరు. నేను ఎవరితో మాట్లాడుకోవాలి? అందులో ఒకసారి దిగితే అర్థమవుతుంది నీకు. అందులో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎన్ని ఇబ్బందులు ఉంటాయి, ఎన్ని బాధలు ఉంటాయి, ఎన్ని కష్టాలు పడతావు, ఎన్ని బాధలు పడతావు అనేది ఒక్కసారి దిగితే నీకు అర్థమవుతుంది. ఆపడం కాదు, దిగురాదు, ఫస్ట్ దిగి వద్దు, అర్థం చేసుకో, చెప్పేది అర్థం చేసుకుని దాంట్లో దిగమాకు. నీకు దండం పెడతాను, అర్థం చేసుకో. నేను నీ మంచి కోసం చెప్తున్నా, అర్థం చేసుకో. మళ్ళీ ఇక్కడ నుంచి ఒక అమ్మాయి వెళ్ళింది అనుకో, ఆ అమ్మాయిని ఈ రోజు ఎలాగైనా పట్టాయిస్తాను. నా పేరు రాజు. నీ పేరుతో నేనేం చేసుకోవాలి? అంటే చాలా రోజుల నుంచి మిమ్మల్ని చూస్తున్నాను, ఇక్కడే తిరుగుతున్నారు, చూడంగానే మీరు నచ్చేసారండి. చాలే. ఏంటి, మీరు ఎక్కడైనా వెళ్తున్నారా? రోడ్డు మీద కనపడే వాళ్ళందరికీ ఇవే చెప్తావా నువ్వు? లేదండి, మీకే చెప్పాను, ఎవరికి ఎవ్వరికి చెప్పలేదు. ఇదో ఫ్యాషన్ అయిపోయింది ప్రతి ఒక్కరికి. అందమైన అమ్మాయి కనిపిస్తే చాలు ఇలా వెంటపడి. నిజమండి, నిజంగా చెప్తాను, మా ఫ్రెండ్ మీద ఒట్టు. నేనే దొరికానారా? నాకు అసలు గర్ల్ ఫ్రెండ్సే లేవు. నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే నాకెందుకు, లేకపోతే నాకెందుకు? అది ఐ లవ్ యూ అండి. ఇప్పుడే చూసావు, అప్పుడే ఐ లవ్ యూ చెప్తున్నావు. చాలా రోజుల నుంచి చూస్తున్నాను, కానీ నాకు ఇలాంటివన్నీ నచ్చవు. మీరు ఎక్కడికి వెళ్తున్నారో చెప్పండి, నేను తీసుకెళ్తాను. నేను డ్రాప్ చేస్తానండి, నా కారు ఉంది ఇక్కడే. అంటే నేను ఇక్కడే ఈ సందు వరకే, దానికి కార్ అవసరం లేదు. అయ్యో పర్లేదండి, ఇంకోసారి ఎక్కడైనా వెళ్తారు కదా, లాంగ్ వెళ్తే నేను డ్రాప్ చేస్తాను. మీ నెంబర్ ఇస్తారా? నెంబరా? ఇవ్వండి, ఏం పర్లేదు. అంటే ఇప్పుడే కలిసి అప్పుడే నెంబర్ అంటే మీ నెంబర్ ఇస్తే నెక్స్ట్ టైం ఎక్కడైనా డ్రాప్ చేస్తాను కదండి. పర్లేదా, ఇవ్వచ్చా? పర్లేదు. ఓకే, 6302467008. ఓకేనండి, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. చూసావా? చూస్తానే ఉన్నా. సెకండ్ లో అమ్మాయిని పడేది. మేము స్టార్టింగ్ చేస్తాం ఇప్పుడు. మ్యూజిక్ స్టార్ట్ అయింది నీకు, ఇంకా కంగారు పడక. డబ్బులు కొట్టేసావా? ఏదో పాపం 1000 రూపీస్ కావాలంటే. ఓహో, రిజిస్ట్రేషన్ ఫీజు అయిందనమాట. హలో, మమ్మీ వాళ్ళు జ్యువెలరీ షాప్ దగ్గర ఉన్నారంట. అంటే నన్ను రమ్మని చెప్పారు, నన్ను తీసుకెళ్ళడానికి కొంచెం మీరు వస్తారా? అక్క పెళ్లికి మా అమ్మ వాళ్ళు నగలు కొంటున్నారు. మా బావ చాలా రిచ్ తెలుసా. తనకి వడ్డానం, హారం, నెక్లెస్ అన్ని చేయిస్తున్నారు. అతను ఏస్ లో ఉంటాడు, రూపాయి కట్నం లేకుండా చేసుకుంటున్నాడు, చాలా రిచ్. పక్క సందులోనే షాప్ ఉంది. మళ్ళీ మా వాళ్ళు చూస్తే బాగుండదు కదా. ఈ గల్లీలో షాప్ ఏం లేదు, బ్యాక్ సైడ్ లే, నీకు కనిపిస్తుందా ఏంటి? ఓకే సరే, ఓకే బేబీ. మా వాళ్ళు ఎవరైనా చూస్తే బాగుండదు. ఏదైనా కావాలంటే కాల్ చేయి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. హాయ్ రా. హాయ్. ఏం లేదురా, ఇప్పుడే కలిసింది, జ్యువెలరీ షాప్ దగ్గర డ్రాప్ చేసి వస్తున్నా. జ్యువెలరీ షాప్ దగ్గర డ్రాప్ చేసి వస్తున్నావా? ఎంతసేపు అయింది? ఇప్పుడే రా, హాఫ్ అన్ అవర్ అవుతుంది. హాఫ్ అన్ అవర్ అయిందా? ఇంకొక 5 నిమిషాలు కాల్ వస్తుంది.
కాల్ రావాలని వస్తుంది, కంగారు ఎందుకురా? 2 నిమిషాలు ఆగు, 5 నిమిషాలు ఆగు, అంతకంటే ఆగినా 2 నిమిషాలకి ఏమైంది? కుళ్ళేదో మాట్లాడు కాల్ మాట్లాడు. మీరు అట్లా సీరియస్గా ఉండదు. హాయ్ బేబీ. హాయ్. అదే ఇప్పుడు జ్యువెలరీ షాప్కి వచ్చాం కదా, అది కొంచెం అమౌంట్ ఎక్కువ అయింది. మా దగ్గర ఉన్న అమౌంట్ ఏమో లిమిట్ అయిపోయింది. నిన్ను అడగొచ్చో లేదో, అడిగితే ఏమనుకుంటావో అనిపిస్తుంది, కానీ తప్పదు, అర్జెంట్ అమౌంట్. బిల్లింగ్ అంతా అయిపోయింది, 1 lakh తక్కువ అయింది. కొంచెం ఏమనుకోకుండా ట్రాన్స్ఫర్ చేస్తావా? ఒక 1 hourలో నేను రీఫండ్ కొట్టిచ్చేస్తాను, మా మేనేజర్కి చెప్పేసి. ఓ అలాగా, నో ప్రాబ్లం బేబీ. నేను ఇప్పుడే చేస్తాను బేబీ. ఓకే థ్యాంక్ యూ. బ్యాంక్లో బ్యాలెన్స్ లిమిట్ అయిపోయిందా? నీకెలా తెలుసురా? లిమిట్ అయిపోయి ఉంటుందని గెస్ట్ చేశాను అంతే, నాకేం తెలియదు. క్యాజువల్గా గెస్ట్ చేస్తాను అంతే. రే అన్నిసార్లు అందరు రాంగ్ అవ్వర్రా. కుళ్ళు చేస్తున్నావా? కానీ చేసి గంటలో రిటర్న్ ఇస్తా అని చెప్పింది. గంటలో? ఓకే, ఒక గంట సేపు నేను నీతోనే ఉంటానా ఎక్కడికి వెళ్ళినా కూడా. హలో, హాయ్ బేబీ. హాయ్ బేబీ. నేను ఇప్పుడే ఇగో ఫ్యామిలీతో రెస్టారెంట్కి వచ్చాను. నేను వాష్రూమ్కి వెళ్ళొచ్చేలోపు మా వాళ్ళు బయటికి వెళ్ళారు. వెయిటర్ ఏమో బిల్లు తీసుకొచ్చాడు, చూస్తే 50,000 ఉంది. అరే ఇప్పుడు ఎలా? కొంచెం ఏమనుకోకుండా ఒక 50,000 పే చేయవా? 50,000? స్కానర్ పంపిస్తా. స్కానర్ వద్దు. నేను నీ ఫోన్కి చేసేస్తాను. మొన్నటిది మేనేజర్ పంపించేశాడు కదా, ఏంటి ఇంకా పంపలేదా? అయ్యో నేను చెప్పానే, మర్చిపోయినట్టున్నాడులే. సరే ఇది అది చెప్పి పంపించేస్తా, ఒక 1 hourలో నీకు రీఫండ్ కొట్టిస్తా, ఓకేనా? ఓకే థ్యాంక్ యూ బేబీ, బాయ్. అమ్మాయి చాలా ఫాస్ట్ ఉన్నట్టుంది. అమ్మా సరే, ఆ కార్ ఎక్కడ పోయింది? పోయిందా? ఓకే, 2 రోజులు ఇది కూడా పోతుంది. సరే, నువ్వేమైనా జ్యోతిష్కుడు అనుకున్నావంటరా? అన్ని ముందే చెప్పేస్తున్నా. ఇలాంటి విషయాలు తెలియాలంటే జ్యోతిష్కుడు అవ్వాల్సిన అవసరం లేదురా, ఎక్స్పీరియన్స్ ఉంటే చాలు. ఒకటి గుర్తుందా నీకు? ఫస్ట్లో నా దగ్గర 2 కార్లు ఉండేవి. 2 తర్వాత 1 తర్వాత బైక్ ఉంది. ఆ బైక్ ఉందా ఇప్పుడు? లేదు. ఇప్పుడు ఏముంది నీ దగ్గర? ఒక బోర్కా ఉందిరా, అది వేసుకొని తిరుగుతున్నా ఫ్రీ బస్. హలో బేబీ. హలో బేబీ, ఎలా ఉన్నా? బాగున్నావా? ఈ మధ్య అసలు నాకు నిన్ను కలవడానికే టైం దొరకట్లేదు. ఆఫీస్లో పని, ఫ్యామిలీతో బిజీగా ఉండి నిన్ను కలవలేకపోతున్నా. ఫీల్ అవుతున్నావారా? అయినా నేను కలవకపోతేనే నీ గుండెలో నా గుండెలో నువ్వు నేను ఎప్పుడు అలాగే ఉంటాం కదా. ఏం లేదు, ఇప్పుడే అనాథ పిల్లల్ని ఎగ్జిబిషన్కి తీసుకొని వచ్చాను. అనాథ పిల్లల్ని ఎగ్జిబిషన్ తీసుకెళ్తున్నావా? ఓ గ్రేట్. అంటే వాళ్ళు పాపం పిల్లలు కదా, ఎప్పుడూ రారు, ఫస్ట్ టైం వచ్చారు కదా. వాళ్ళకి నచ్చినవి చాలా ఐటమ్స్ కొనేసుకున్నారు. నా ఫోన్లో లిమిట్ అయిపోయింది. నువ్వు ఒక 60K పంపిస్తే. 60,000? సర్లే, నా బైక్ ఉందిగా, ఏదో ఒకటి చేసి నేను పంపిస్తాను, తీసుకెళ్ళి. చాలా మంచి పని కదా. నీకు మళ్ళీ మేనేజర్కి చెప్పి రీఫండ్ కొట్టిచ్చేస్తాను. మొన్నటిది చేసేసాడు కదా, ఏంటి ఇంకా చేయలేదా? ఎద్దవా, అసలు గట్టిగా తిడదామంటే అతడు పెద్ద మనిషి అయిపోయాడు. నేను చెప్పి నీకు మళ్ళీ రీఫండ్ కొట్టిచ్చేస్తాను. ఏమైనా డల్లున్నావు? కూర్చో. ఏమి? నా బేబీరా, ఎంత మంచిది. అవును, చాలా మంచిది, నాకు తెలుసు కదా.
అనాథ పిల్లల్ని ఎగ్జిబిషన్ తీసుకెళ్ళిందా? డౌట్ డబ్బులు మొత్తం ఏదో పెట్టేటండి వాడు కూడా. డబ్బులు మొత్తం నువ్వే కట్టావా అన్నది పిల్లలకి? ఒరే నువ్వేమైనా కెమెరా పెట్టావేంట్రా నా లోపల? అన్ని చూసినట్టు చెప్తావు. నీకు మొదటి నుంచి చెప్తానే ఉన్నాం కదరా, అన్నిట్లలో ఇంత ఎక్స్పీరియన్స్ పెట్టుకుని ఆ మాత్రం తెలియదురా నాకు. కాదురా, నా బేబీ ఎంత మంచిదంటే అనాథ పిల్లల్ని ఎగ్జిబిషన్ తీసుకెళ్ళడం ఏంట్రా? అవును, చాలా గ్రేట్. కానీ ఇప్పుడు గ్రేట్ అవుతుంది తెలుసా, ఆ డబ్బులు తను పే చేసి తీసుకెళ్తే గ్రేట్, నిన్ను కోరికి తీసుకెళ్ళడం కాదు గ్రేట్. నీకెంత చెప్పడం అర్థం కాదు, జన్మకు అర్థం కాదు నీకు ఇంకా. అవునరా, మర్చిపోయా అడుగుదాం అనుకుంటున్నాను. బైక్ కనబడతలేదు అంటే 30,000 తక్కువ. 5 లక్ష. ఇంకా కాసేపు ఏమన్నా వస్తాయా డబ్బులు వీటికి? ఏ వస్తాయరా, 3 రోజులు అయింది స్నానం చేయక, ఇదే టీషర్ట్ మీద ఉన్నా. 2 రోజులు ఇవి కూడా ఉండవు. హలో బేబీ, కార్ అంటే ఏంటి ఇలా ఉంది? ఆ డ్రైవర్ తొందరగా వస్తే క్లీన్ చేయొచ్చు, అప్పటి వరకు నేనేం చేయాలి? సరేలే, బేబీ ఏం చేస్తున్నాడు ఒకసారి కాల్ చేద్దాం. ఎప్పుడు ఒకటే రింగుకి ఎత్తేవాడు, ఈరోజు ఏంటి 2-3 సార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేస్తలేడు. హలో బేబీ. హలో, ఏం చేస్తున్నావురా? మీ బేబీ కిడ్నీ తిస్తున్నావమ్మా, ఆ? తర్వాత ఫోన్ చేయి, ఓకేనా? కిడ్నీయా? ఆ, ఇంకా ఈ నెంబర్ నుంచి మీకు కాల్ రాదులేండి. అయ్యో. ఇదేంటి వీడు ఎంత తొందరగా అవుట్ అయిపోయాడు? సిమ్ తీసేస్తే పోలా?